నా పేరు రావురి సాయలేఖ్య. మాది ఖమ్మం డిస్ట్రిక్ట్, బోనకల్ మండల్, గోవిందాపురం విలేజ్ మాది. నేను సివిల్స్ ప్రిపరేషన్ 2019లో స్టార్ట్ చేశానండి. అయితే దానికంటే ముందు నేను ఎంఏ చేశాను, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి. దాని తర్వాత నుంచి సివిల్స్ స్టార్ట్ చేశాను. చిన్నప్పటి నుంచి నా మోటివేషన్ మా ఫాదర్, మా పెద్దనాన్నగారు రాజు గారు, వాళ్ళిద్దరూ సివిల్స్ వైపు నన్ను మోటివేట్ చేశారు. అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను, నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది సుష్మిత అని, తనకి ఈసారి రాలేదు. నేను 10 years నుండి ఇది చేయాలి అని అనుకున్నామండి. అంటే కలిసి BA చేసాము, MA చేసాము. మేడం దగ్గరికి 2019లో వచ్చాను. అప్పుడు నాకు ప్రిలిమ్స్ రాలేదు, ఫస్ట్ అటెంప్ట్ అయ్యాక రాలేదు. నాకు మళ్ళీ ప్రిలిమ్స్ రాకపోయినా లాస్ట్ టైం మెయిన్స్ ఒక 35 marks అలా పోయిందండి. అయినా మ్యామ్ నన్ను ఎప్పుడూ మోటివేట్ చేస్తూనే ఉన్నారు. నా మీద మ్యామ్కి ఎప్పుడూ నమ్మకం ఉంది. అది నాకు ఎంతో ఇన్స్పిరేషన్ అనిపించిందండి. నేనైతే బేసిక్గా నేను కొన్ని మిస్టేక్స్ చేశాను, నా మిస్టేక్స్ నుండి నేనే తెలుసుకున్నాను. సో నేను అదే చెప్తాను అందరికీ, మీకు 2 times రాకపోయినా 3 times రాకపోయినా మీరు డీమోటివేట్ అవ్వద్దు. మీకు ఎక్కడ మిస్టేక్ చేశారో, ఎక్కడ తప్పు పోయిందో మీరే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. మీకు ఇంకా కావాలంటే మ్యామ్ అలా ఎవరైనా మెంటర్ని అడగండి. అప్పుడు మీకు మీ మిస్టేక్స్ అర్థమవుతాయి, దాన్ని మీరు రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. నా పేరెంట్స్ ఈ విషయంలో, నా పేరెంట్స్, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ ఎప్పుడూ నన్ను నమ్మారు. నన్ను 5 attempts అయినా సరే మమ్మీ వాళ్ళు ఎప్పుడు నీకు రాదు అని ఎప్పుడు చెప్పలేదు. నీ వల్ల అవుతుంది, నువ్వు కష్టపడతావు, నీ వల్ల అవుతుంది, ఇలానే మోటివేట్ చేశారు. సో నేను అందరు పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అండి, మీ పిల్లలకి ఎయిమ్ ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ వాళ్ళని. మీకు ఫస్ట్ టైం చెప్తున్నా అంటే అది మీ ఎయిమా కాదా అది రికగ్నైజ్ చేయండి. ఒకవేళ మీ ఎయిమ్ అయితే మీరు ఎంతైనా హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉండండి. ఒక అటెంప్ట్ ఇచ్చినప్పుడు కానీ, మాక్ టెస్ట్ రాసినప్పుడు కానీ చూడండి, అంటే ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, లేకపోతే ర్యాంకర్స్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, అలా అంటే ఆ సబ్జెక్ట్ని రియల్గా ఫీల్ అవుతూ చదవండి. ఇది ఎందుకు యూజ్, ఇది మనకి అది మెయిన్స్లో కనిపిస్తుంది. మనం ఎస్ఏ రాసినప్పుడు, ఎథిక్స్ రాసినప్పుడు, సో దాన్ని ఇంటర్నలైజ్ చేసుకొని దాని అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ అని నమ్ముతాను. అప్పుడు ఖచ్చితంగా వస్తుంది, ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా వస్తుంది. నా ఎయిమ్ అయితే IAS అండి. ఈ ర్యాంక్ ఒకవేళ IAS రాకపోయినా నేను ఖచ్చితంగా రాస్తాను. ఈలోపు నేను ఒకవేళ సర్వీస్లో జాయిన్ అయితే, అది ఏ సర్వీస్ అయినా సరే నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను. నా వర్క్ అయితే నేను ఖచ్చితంగా చేస్తానండి. పేదవాళ్ళకి ఎవరికైనా నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. అదే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. ఒక పాప మాకు చాలా బాగా చదువుకునేది, చాలా కష్టపడేది. అప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉంటుంది పాప. చాలా కష్టపడుతుంది సార్. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పెద్ద నాన్నగారు చాలా మోటివేషన్, తనకి బాగా చాలా కష్టపడిందండి మా పాప. చాలా సంతోషంగా ఉందండి, మాకు చాలా ఆనందంగా ఉందండి. పాప రావురి సాయలేఖ్య 938 ర్యాంక్ సార్. చాలా హ్యాపీగా ఉన్నాం మేము, మా కుటుంబం. ఎందుకంటే 7th క్లాస్ నుంచే మోటివేషన్ చేశాను. IPS ఆర్ IRS లేకపోతే IAS కొట్టాలనేది మా పాప ఫస్ట్ నుంచి చేశాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండటం వలన నేను ఒక హెడ్ కానిస్టేబుల్గా ఖమ్మం డిస్ట్రిక్ట్ మదర్ టౌన్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాను. ఆ యూనిఫామ్ అనేది ఒక కోరిక, మా పాప కూడా వేసుకోవాలి. మా పాపకు నేను సెల్యూట్ చేయాలనేది ఒక ఆలోచన. అది మా అమ్మాయి సాధించినందుకు చాలా గర్వపడుతున్నాను. అంతేకాకుండా CSB మేడం, బాలత మేడం గారు, ఆమె చెప్పేది ఏంటంటే హార్డ్ వర్క్ చేయండి, మీరు అనుకున్నది సాధిస్తారు. హార్డ్ వర్క్ నుంచి స్మార్ట్ వర్క్ ఎన్నుకోండి అని చెప్పడం చాలా గొప్ప విషయం. ఇది ఏంటి చెప్పాలంటే, నాయకుడు బాగుంటే కార్యకర్త బాగుంటారు. అసలు నాయకురాలైన CSB మేడం గారు బాగుంటే కింద స్టూడెంట్స్ కూడా బాగుంటారని నా నమ్మకం. నాకు చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ. మేడం ఫస్ట్ మనల్ని అడుగుతారు, అంటే అసలు ఈ గోల్ ఎందుకు మీకు, అది అసలు మీదా కాదా అని రికగ్నైజ్ చేస్తారు. అది మనకి ఉంది అని తెలిసి మనం ఖచ్చితంగా దానికి కష్టపడతాం అన్నప్పుడు మ్యామ్ ఎలా అయినా మోటివేట్ చేస్తారు. ఇప్పుడు మనం ఒకసారి రాకపోయినా సరే మేడం మళ్ళీ మ్యామ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ నీ వల్ల అవుతుంది, ఈసారి చూద్దామని ప్రతి మెయిన్స్ పేపర్ని మేడం, నాది లాస్ట్ ఇయర్ రాలేదు, ఈ ఇయర్ వచ్చింది, మ్యామ్ ఆ లాస్ట్ ఇయర్ పేపర్స్ కూడా తెప్పించుకొని ఈ ఇయర్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అని చెక్ చేశారు. మ్యామ్ నన్ను పిలిచి చెప్పేవాళ్ళు, ఆన్సర్స్ రాయించేవాళ్ళు, డైలీ టెస్ట్ పెట్టేవాళ్ళు. ఇంకా ఇంటర్వ్యూ టైంలో కూడా, అంటే మాక్ ఇవ్వడానికి కొన్ని ఢిల్లీ అలా కూడా వెళ్ళాం. అప్పుడు కూడా మ్యామ్ ఫోన్లో రోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగడం, ఒక్కొక్కసారి మాక్ ఇంటర్వ్యూ మ్యామ్ తీసుకోవడం, ఇట్లా లాస్ట్ వరకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారనమాట మ్యామ్. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ రాకపోయి ఉన్నా ఖచ్చితంగా మ్యామ్ ఉంటారు నాతో, ఆ నమ్మకం. అంటే నేనున్నా, మీకేం కాదు, మీరు ముందుకు వెళ్ళండి అన్నట్టు ఆ ధైర్యం.